భద్రతా ప్రమాణాలు సరిగా లేనటువంటి స్కూల్ బస్సులపైన తీవ్రమైన చర్యలు తీసుకోబోతున్నాము. నేను ఎం వీర్రాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపురం అండ్ ఇన్ఛార్జ్ డిటిసి వైఎస్ఆర్ కడప జిల్లా. మోటారు వాహన చట్టం 1989లోని సెక్షన్ 185 మరియు ఏఎస్ 63లో ఒక స్కూల్ బస్ కి ఏవే ప్రమాణాలు ఉండాలన్నవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందుగా అవుటర్ లుక్ వచ్చేసరికి బస్సుకి ఫ్రంట్ సైడ్ అండ్ రియర్ సైడ్ స్కూల్ తలక పేరు డిస్ప్లే ఉండాలి. అలాగే రెండోది యాంబర్ ఫ్లాషింగ్ లైట్స్ 4 వైపులా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే విండోస్ వచ్చేసరికి ఇక్కడ రైలింగ్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఎంట్రన్స్ స్టెప్ మాక్సిమం 300 mm కంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఇక అగ్నిమాపక పరికరాల విషయంకి వచ్చేసరికి ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి, ప్రతి బండికి ఉండాల్సి ఉన్నది. అలాగే 2022కు ముందు రిజిస్ట్రేషన్ అయిన బండి కాబట్టి దీనికి FDSS ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఇంజన్ కంపార్ట్మెంట్ లో ఏమైనా ఫైర్ రాగానే అవన్నీ నాజిల్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి ఫైర్ ని సప్రెస్ చేస్తుంది. అలాగే ప్రతి సీట్ దగ్గర కూడాను ఒక పానిక్ బటన్ ఉంటుంది. ఈ పానిక్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇందులో ఉన్న VLTD ద్వారా బస్సుని ట్రాక్ చేసే అవకాశం ఉన్నది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఫ్లోర్ దగ్గర నుంచి ఈ విండో చివరి వరకు ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రతి వెహికల్ కి, ప్రతి స్కూల్ బస్ కి ఉండాలి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి 680 బస్సులని మేము తనిఖీ చేయడం జరుగుతుంది. అందరూ FC చేసుకోండి. స్కూల్ ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క బస్సు భద్రతాపరంగా సురక్షితంగా చేస్తామని తల్లిదండ్రులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.